అందరికీ నమస్కారం. ఈరోజు 2 జియో మీటింగ్లు, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడికి మంచి చేయాలని తపంతో పనిచేస్తూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి కార్యక్రమానికి కూడా ఒక జియోని పెట్టి రాష్ట్ర సమస్యలు ఉండకూడదు, అలాగే పెట్టుబడిదారులు కూడా వచ్చేటప్పుడు వారికి కూడా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి లక్ష్యంతో ఎన్నో జియోలు పెట్టి దాంట్లో ముఖ్యంగా పేదవాళ్ళకి అందరూ కూడా ఇల్లు ఉన్న విధంగా హౌసింగ్ది, అలాగే గతంలో కూడా రెవెన్యూ సమస్యల మీద, రెవెన్యూ రిఫార్మ్స్ మీద కూడా జీవనం పెట్టడం జరిగింది. గౌరవ మంత్రులు నారాయణ గారు, పార్సారథి గారు, ఫరూక్ గారు, కేశవ్ గారు అందరూ కూడా ఇలా పాలు పంచుకోవటం, ముఖ్యంగా రాష్ట్రంలో వక్ఫ్ ల్యాండ్ పైన ఉన్నటువంటి పరిస్థితులు, ఉన్న సమస్యల పరిష్కారంపై సుదీర్ఘంగా చర్చించాం. దాని తర్వాత ఏదైతే ఫ్రీ హోల్డ్ ఉందో దాంట్లో ఉన్నటువంటి వివిధ డీవియేషన్స్ని దాన్ని సింప్లిఫై చేయడానికి ఏం చేయాలని మంత్రి గారు అలాగే ఆఫీసర్ సూచనలు తీసుకోవటం, మరి ముఖ్యంగా ఏదైతే అలాట్మెంట్ పాలసీ ఉందో వివిధ వ్యాపారాలకు కానీ లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇచ్చే అలాట్మెంట్ పాలసీలో కావాల్సిన మార్పులు, ఎందుకంటే యంగెస్ట్ స్టేట్ ఇది మంది, చాలా బ్రహ్మాండంగా మన దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ కోసం వస్తూ ఉన్నారు, చాలామంది ఆకర్షితులవుతున్నారు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి అది, దానికి సత్ఫలంగా ఈరోజు ఎంతోమంది ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారు. లోకేష్ గారు కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం, మన ఆస్ట్రేలియాలో బ్యాక్ టు బ్యాక్ మీటింగులు పెట్టుకుని ఎంతోమందిని ఇన్వెస్ట్మెంట్ పిలుస్తారు. సో వాళ్ళకు కూడా ఒక ఆకర్షితమైనటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేయాలి, పాలసీ క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. మరి ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉన్నటి సర్వీస్ ఇనామ్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఈ రాష్ట్రంలో నలుమూలలో కూడా ఈ సర్వీస్ ఇనామ్ యొక్క సమస్యలు ఉన్నాయి. ఎన్నెన్నో టౌన్షిప్లు వచ్చినాయి, అయినా ఇప్పుడు కూడా ఎలినేట్ అవ్వని పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఎండోమెంట్స్ అధికారులు అలాగే మా తహసీల్దార్తో కమిటీ వేయడం జరిగింది. ఇలా 18 కాలమ్స్తో, అంటే అక్కడ సర్వీస్దార్ ఉన్నాడా లేదా వాళ్ళ వారసులు ఉన్నారా, ఇంకెవరు ఉన్నారు, అక్కడ కన్స్ట్రక్షన్ ఎలాంటిది ఉంది, అవన్నీ కూడా కులంకుశంగా వచ్చే విధంగా కూడా ఈ యొక్క కమిటీలు వేసుకుని 45 days టైం వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఆఫీసర్లకు కూడా సర్వీస్ ఇనామ్ పైన ఒక మంచి పాలసీ తేవాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని అతి త్వరగా తీసుకొచ్చి ఒక గుడ్ న్యూస్ కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాను. దాంతోపాటు జర్నలిస్ట్ సోదరులకు కానీ లేకపోతే వివిధ హౌసింగ్ సమస్యలపైన కూడా గౌరవ మంత్రివర్యులు పార్సారథి గారు, అలాగే ముఖ్యంగా టీడ్కో కూడా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క పేదవాడికి కూడా నివసించడానికి ఉన్నటువంటి ఇల్లు ఇవ్వాల లక్ష్యంతో 14-19లో పెద్ద ఎత్తున టిడ్కో ఇల్లుని నిర్మిస్తే అవన్నిటి కూడా నీరు కాచిన పరిస్థితి. దానికి కూడా గౌరవ మంత్రివర్య నారాయణ గారు ఒక యుద్ధ ప్రాతిపదన అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి దానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా తీసుకుని వచ్చి ముందుకు వచ్చి దాన్ని వే ఫార్వర్డ్ కూడా అద్భుతంగా ఈరోజు ప్రెజెంటేషన్ చేశారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.